ప్రైజ్ లార్డ్ ఎవరిబడి, అందరికీ మరణత. ఈ వీడియో పెద్దలకు కాదండి, దయచేసి మీరు స్కిప్ చేసేయండి. ఈ వీడియో యవనస్తులకు మాత్రమే. ఎవరైతే పాన్ వీడియోస్ చూసి పాపం చేస్తున్నారో, పాపం వల్ల పడిపోతున్నారో వారి కోసమే. ఓ యవనస్తుడా, జాగ్రత్తగా విను. 2 తిమోతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది, నీవు యవ్వనెచ్చ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువుని ప్రార్థించు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము అని ఉంటుంది. పారిపో. ఏ ఫోను, ఏ ల్యాప్టాప్, ఏ కంప్యూటరు నిన్ను పాపానికి ప్రేరేపించమంటుందో దాని నుండి దూరంగా పారిపో. ఎలాగైతే యోసేపు పారిపోయాడో, చెడు సహవాసాలు విడిచిపెట్టి పవిత్ర హృదయంతో దేవుని ప్రార్థించు వారి సహవాసాన్ని అలవర్చుకో. పాపం చేయాలని అనిపించినప్పుడు చల్లని గాల్లోకి పోయి ప్రశాంతంగా దేవుని పాటలు విను. ప్రశాంతంగా బైబిల్ చదువు. ప్రశాంతంగా దేవుని సన్నిధికి పోయి ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో నీ బలహీనతను ఒప్పుకొని క్షమాపణ కోరు. ఏమని ప్రార్థించాలంటారా? ప్రభువా, నా శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకునే శక్తిని నాకు ఇవ్వయ్యా. నా మనసు మీద నీ ఆత్మ ఆధిపత్యం వహించు. నీవే నాకు తృప్తిని ఇవ్వగలవు అని ప్రార్థన చేసుకో. ఒక్కడి చెప్తున్నా విను బిడ్డ, నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ప్రభు సెలవిచ్చారు. అటువంటి దేహాన్ని అపవిత్రం చేస్తావా?